రాయలసీమ రాజకీయాలకు గుండెకాయ లాంటి కడప గడ్డపై ఇప్పుడు పసుపు జెండా పరిస్థితి అయోమయంలో పడిందా? 2024 ఎన్నికల ప్రభంజనంతో కూటమి సునామీతో రికార్డు విజయం అందుకున్న కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఇప్పుడు సొంత క్యాడర్లో వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారా? అధికారం రాకముందు ఒకలా, అధికారం వచ్చాక మరోలా అన్నట్టుగా మారిందా వ్యవహారం? ముఖ్యంగా రెడ్డప్పగారు శ్రీనివాసరెడ్డి పర్యవేక్షణలో సాగుతున్న పార్టీ రాజకీయం ఇప్పుడు క్యాడర్ను దూరం చేస్తోందా? అసలు కడప నగరంలో 60% క్యాడర్ ఎమ్మెల్యేకి ఎందుకు వ్యతిరేకమైపోయారు? గెలిచిన పట్టు నిలబెట్టుకోవడంలో నాయకత్వం విఫలమవుతోందా? అసలు సైకిల్ పార్టీలో ఏం జరుగుతోంది? కడప రాజకీయాలపై ఓ లుక్కేద్దాం. రాజకీయాల్లో అధికారం అనేది ఓ బాధ్యత. కానీ కడప నియోజకవర్గంలో ఇప్పుడదొక అహంకారంగా మారిందా అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2024 ఎన్నికల యుద్ధంలో కడప గడ్డపై పసుపు జెండా రెపరెపలాడడం వెనక వేలాది మంది కార్యకర్తల చెమట ఉంది. కుటుంబ సునామీలో భాగంగా భారీ మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యే మాధవిరెడ్డికి ఇప్పుడు ఆ గెలుపునిచ్చిన కార్యకర్తలే భారంగా కనిపిస్తున్నారా? ఎన్నికల ముందు ప్రజల చెంతకు చేరి వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటామని హామీ ఇచ్చిన నేతలు ఇప్పుడు అధికారం చేతికి రాగానే యాటిట్యూడ్ మార్చేశారనే వాదన బలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ విప్ పదవి దక్కిన తర్వాత ఎమ్మెల్యే వ్యవహార శైలిలో ఊహించని మార్పులొచ్చాయంత. ఒకప్పుడు కార్యకర్తలను పేరు పేరున పలకరించే నాయకత్వం ఇప్పుడు వారిని రిసీవ్ చేసుకోవడానికి కూడా విముఖత చూపుతోందంట. అధికారులతో రివ్యూ మీటింగ్లు మొదలుకొని సామాన్య జనంతో మాట్లాడే వరకు ప్రతి చోట ఒక రకమైన కఠినత్వం కనిపిస్తుందని స్థానికులు చర్చించుకుంటున్నారట. కష్టపడి సంపాదించుకున్న రాజకీయ పరపతిని సొంత చేతులతోనే పోగొట్టుకుంటున్నారా అన్న అనుమానం కలుగుతోందంట. ఓ నాయకుడికి బలం క్యాడర్, ఆ క్యాడర్ని దూరం చేసుకుంటే నిర్మించుకున్న సామ్రాజ్యం పేకమేడలా కూలిపోవడానికి ఎంతో సమయం పట్టదు. కడప నగరంలో క్రమంగా పట్టు కోల్పోవడానికి నాయకత్వపు ఈ వైఖరి ప్రధాన కారణమని స్పష్టమవుతోంది. ఇకపోతే ప్రజాప్రతినిధి అంటే నిత్యం ప్రజల మధ్య ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చెయ్యాలి. కానీ కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి విషయంలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉందంట. వారంలో కేవలం 2-3 రోజులు మాత్రమే కడపలో దర్శనమిస్తున్నారంట. మిగతా సమయమంతా హైదరాబాద్లో ఏసీ గదులకి పరిమితం అవుతున్నారనే ఆగ్రహం జనాల్లో వ్యక్తమవుతోందంట. కేవలం గురువారం ఒక్కరోజు ప్రజా దర్బార్ నిర్వహిస్తే సరిపోతుందా? మిగిలిన రోజుల్లో సమస్యలు చెప్పుకోవడానికి ప్రజలెక్కడికి వెళ్ళాలి? ఏదైనా ప్రభుత్వ ప్రోటోకాల్ కార్యక్రమం ఉంటే తప్ప కడపకు రాకపోవడం అనేది నాయకత్వ లోపానికి నిదర్శనమని అంటున్నారు. మరోవైపు క్షేత్రస్థాయి నుంచి అందుతున్న ఫీడ్బ్యాక్ చూస్తుంటే పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా ఉందంట. కడప నగరంలో దాదాపు 60% తెలుగుదేశం క్యాడర్ ఎమ్మెల్యే మాధవిరెడ్డిపై అసంతృప్తితో రగిలిపోతున్నారంట. కేవలం 40% మంది మాత్రమే ఎమ్మెల్యేకు మరియు జోనల్ కోఆర్డినేటర్ రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డికి మద్దతుగా నిలుస్తున్నారంట. ఒకప్పుడు కడపలో టీడీపీ అంటే ఓ కుటుంబంలా ఉండేది. కానిప్పుడు కార్యకర్తలు తమ సమస్యలు చెప్పుకోవాలన్నా, పనులు చేయించుకోవాలన్నా దిక్కుతోచని స్థితిలో ఉన్నారంట. హైదరాబాద్పై వ్యామోహం వీడి ప్రజల్లోకి రాకపోతే రానున్న రోజుల్లో క్యాడర్ మరింత దూరమయ్యే ప్రమాదం పొంచి ఉందని అంటున్నారు. ఇక ముంచుకొస్తున్న మున్సిపల్ ఎన్నికల వేళ కడప టీడీపీలో నెలకొన్న వర్గపోరు పార్టీ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తోంది. అందరినీ కలుపుకొని ముందుకు వెళ్లాల్సిన రెడ్డప్పగారి కుటుంబం ఇప్పుడు సొంత క్యాడర్నే ఎందుకు దూరం పెడుతుందో ఎవ్వరికీ అర్థం కావడం లేదంట. ఒకప్పుడు కడప నగరానికి ఏ కార్యక్రమం జరిగినా పసుపు దండు నిండు కుండలా కదిలి వచ్చేది. అందరూ కలిసికట్టుగా గళం వినిపించి ప్రత్యర్థులకు వణుకు పుట్టించేవారు. కానిప్పుడు ఆ దృశ్యాలు కనుమరుగయ్యాయంట. ఏ నేత ఏ కార్యక్రమం చేస్తున్నారో తెలియదట. ఎవరికి వారు విడివిడిగా గ్రూపులు కట్టి పనులు చేసుకుంటూ పోతున్నారంట.
ఐక్యత లేని చోట విజయం సాధ్యం కాదు. ఇప్పటికే నగరంలో పార్టీ పట్టు కోల్పోయిందని, ఇప్పటికిప్పుడు ఎన్నికలొచ్చినా గెలుపుపై నమ్మకం లేదని స్వయంగా తమ్ముళ్లే గుసగుసలాడుకుంటున్నారంతా. 2024లో వచ్చిన గెలుపు ఉత్సాహాన్ని నిలబెట్టుకోవడంలో నాయకత్వం ఘోరంగా విఫలమైందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 60% క్యాడర్ను వ్యతిరేకం చేసుకుని మున్సిపల్ ఎన్నికల బరిలో ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నాయకులు తమ వైఖరి మార్చుకోకపోతే కడప నగరంలో తెలుగుదేశం పార్టీ ఉనికికి ప్రమాదం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇటీవల జరిగిన నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో తెలుగు తమ్ముళ్లకు సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. చిన్నపాటి కలహాలు, ఫ్లెక్సీల దగ్గర, ఫోటోల దగ్గర, కుర్చీల దగ్గర గొడవలు పడితే ఊరుకునేదే లేదని తమ్ముళ్లకు పెద్దాయన వార్నింగ్ ఇచ్చారు. రెడ్డప్ప గారి ఫ్యామిలీని ఉద్దేశించి చంద్రబాబు ఈ హెచ్చరికలు చేశారని తెలుగుదేశం పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఓవరాల్ గా ఇవన్నీ ఎమ్మెల్యేకు మైనస్ గా మారాయని అంటున్నారు. మరి ఇప్పటికైనా ఎమ్మెల్యే మాధవిరెడ్డి తన తీరును మార్చుకుంటుందా లేక కడప కోటను చేజేతులా వదులుకుంటుందో వేచి చూడాలి.